డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాం. హాయ్ మాలతి. హాయ్. సో సైబర్ క్రైమ్స్ ఎంత అవేర్నెస్ తెచ్చినా కానీ రోజు ఎన్నో కొన్ని కేసెస్ అయితే మనకు రిజిస్టర్ అవుతూనే ఉంటాయి. లైక్ ఎంత అవేర్ చేసినా ఇంకా మోస్ట్లీ ఎడ్యుకేటెడ్ వాళ్ళే దీంట్లో ఇరుక్కుంటున్నారు. ఎంతో తెలిసి ఎంతో దాని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తారు, రీసెర్చ్ చేస్తారు, బట్ స్టిల్ దే గో ఇంటూ ఇట్. ఎక్కడ వాళ్ళు మిస్టేక్ చేస్తున్నారు అంటారు అసలు? హౌ ఇస్ ఇట్ గోయింగ్ సైబర్ క్రైమ్ అంతా? మెయిన్ కారణం గ్రీడినెస్. గ్రీడినెస్ అంటే ఏంటి? అత్యాశ. ఈ అన్నిటి కారణం జనరల్ గా ఒకటే పాయింట్ ఒకటే వర్డ్ లో చెప్పాలంటే సైబర్ క్రైమ్స్ జరగడానికి మెయిన్ కారణం గ్రీడినెస్. అత్యాశకి వెళ్తే ఇలానే ఉంటుంది, అత్యాశకి వెళ్ళకండి. ఫస్ట్ పాయింట్. సెకండ్, నెగ్లిజెన్స్. అబ్సెంట్ మైండెడ్నెస్ తోని నెగ్లిజెంట్ గా ఉండడం కూడా కారణం సైబర్ క్రైమ్ కి. రైట్. సో ఈ 2 రీజన్స్ వల్ల అవుతాయి తప్ప ఇంకా పెద్దగా ఇంకా మిగతా రీజన్స్ అయితే ఏముండవు జనరల్లీ. సో మనం దీన్ని డివైడ్ చేసుకుంటూ మాట్లాడదాం సైబర్ క్రైమ్స్ అనేవి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నెగ్లిజెన్స్ గురించి మాట్లాడదాం. నెగ్లిజెన్స్ ఎట్లా అవుతుంది అంటే అన్నెసరిగా ఓటీపీస్ అడగగానే ఇచ్చేయడం. ఎవరు అడుగుతున్నారు, ఎందుకు అడుగుతున్నారు ఆలోచించకుండా ఓటీపీస్ ఇస్తూ ఉంటారు. రైట్. అదొక రీజన్. ఇంకోటి అన్నెసరిగా లింక్స్ వస్తా ఉంటే లింక్స్ మీద టంగ్ ఆ లింక్స్ కూడా ఎంత కన్విన్సింగ్ ఉంటాయి అంటే అరే ఇది ఖచ్చితంగా కొట్టాలని అనిపించే అంత రేంజ్ లో పంపిస్తారు ఆ లింక్స్ కూడా. అవును. అంటే ఎట్లా పంపుతారు తెలుసా? మీది ఇంకా అప్డేట్ కాలేదు, మీ బ్యాంక్, మీ కేవైసీ అప్డేట్ కాలేదు, ఇలాంటివి భయపడేటట్టు లేకపోతే మనం అది ఖచ్చితంగా లింక్ మీద కొట్టేటట్టు కొన్నిసార్లు ఆఫర్స్ ఇవ్వడం. అవును. అంటే ఏదో ఒకటి చేసి కొట్టించేటట్టు వాళ్ళకి తెలుసు టాలెంట్. ఈ ఆఫర్స్ ది కూడా గుర్తొచ్చింది. అంటే మీకు గిఫ్ట్ వచ్చింది ఇది అని చెప్పేసి మీరు సర్టన్ అమౌంట్ కట్టి తీసుకోవచ్చు అని అంటారు. అమౌంట్ కొట్టేటప్పుడు అది మీకు ఆన్లైన్ అవ్వట్లేదా, మేము చేసి పెడతాము అని చెప్పేసి ఓటీపీస్ అండ్ అవి షేర్ చేసుకుంటారు. రైట్. సో ఇట్లా లింక్స్ కొట్టడము. ఇంక ఈ మధ్యలో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది, ఇది షాక్ అవుతారు వింటే. వెడ్డింగ్ కార్డ్స్. వాట్సాప్ లో ఇప్పుడు అందరు కూడా వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చే టైం లేదు. అందరికి వెడ్డింగ్ వీడియోస్ లింక్స్ లాగా పంపించేస్తా ఉంటారు. సో వెడ్డింగ్ వీడియోస్ లానే పంపిస్తారు. సడన్ గా రే వెడ్డింగ్ వీడియో కదా, ఇందులో ఏముంటది అంట, అరే ఎవరిది పెళ్లి అని మళ్ళీ ఇంకో క్యూరియాసిటీ పక్కన కొట్టేస్తారు, అది పోద్ది. ఇట్లా రకరకాల అంటే వీళ్ళు కూడా ఎట్లా అంటే ఎవాల్వ్ అయిపోతున్నారు. ఈ స్కామర్స్ కూడా ఎట్లా అయిపోయినారంటే ఈ సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు అప్డేటెడ్ అయిపోయి ఎవాల్వ్ అయిపోయి కొత్త కొత్త ఐడియాస్ అన్ని చేస్తూ ఉన్నారు. మనకేంటంటే ఇప్పుడు ఇట్లాంటివి వింటూ ఉంటే జనాలకు కూడా ఎట్లుంటది, అమ్మో భయం వేస్తూ ఉంటది కదా, ఏంటి వెడ్డింగ్ కార్డ్స్ లింక్స్ అంటే ఇంకా ఏ లింక్ ఓపెన్ చేయరు. ఇంకొక స్కామ్ ఉంది, కొత్త రకమైన స్కామ్. ఏంటి తెలుసా? డబ్బులు వేస్తారు, 5,000 వేస్తారు. వేసి మనకు కాల్ చేసి 5,000 బై మిస్టేక్ పంపించినాము, మీరు కొంచెం దయచేసి నా మనీ నాకు పంపించారు. మనం పాపం మనం పంపించేస్తాం. పంపిగానే ఏమైంది, గాన్, మొత్తం అకౌంట్ కాంప్రమైజ్, గాన్, అయిపోయింది, డబ్బులు అయిపోయినట్టే అనుకోవాలి. ఇది ఒక కొత్త స్కామ్. సో ఇప్పుడు అన్ని కూడా నేను ప్రాబ్లమ్స్ ఎట్లయితే అవన్నీ చెప్తున్నా, దీనికి సొల్యూషన్స్ కూడా చెప్తాను, టెన్షన్ పడకండి. సో సొల్యూషన్స్ కూడా ఉంటాయి వీటికి. సొల్యూషన్ ఏం లేదు కానీ సేఫ్ గా ఉండడం. సో ఇప్పుడు వీళ్ళ మెయిన్ టార్గెట్ ఎవరు ఉంటారో తెలుసా? ఫస్ట్ వచ్చేసి సీనియర్ సిటిజన్స్. ఓకే. సో ఎందుకంటే వీళ్ళు రిటైర్ అయిపోయి ఉంటారు, అకౌంట్స్ లో డబ్బులు పడి ఉంటాయి, అండ్ ఆల్సో వీళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు, కానీ ఖచ్చితంగా ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అండ్ ఏంటంటే వాళ్ళు కొంచెం మైండ్ అంతా ఏమంటారు అంత ఎఫిషియెంట్ గా పనిచేయరు. వీళ్ళ టార్గెట్. నెక్స్ట్ వచ్చేసి విమెన్, ఆడవాళ్ళు, వీళ్ళని. సో ఇలాంటి వాళ్ళని మెయిన్ టార్గెట్ చేస్తారు. ఆ తర్వాత మిగతా ఈ కౌంట్ హైరార్కీలో తర్వాత వేరే వాళ్ళు వస్తారు. ఫస్ట్ మాత్రం వచ్చే సీనియర్ సిటిజన్స్. చాలా మంది సీనియర్ సిటిజన్స్ మోసపోయి ఉంటారు. అండ్ సైబర్ క్రైమ్స్ చాలా రకాలు ఉంటాయి. అందులో ఏంటంటే ఇట్లా ఓటీపీస్ ఇవ్వగానే అకౌంట్ డీటెయిల్స్ కాంప్రమైజ్ చేసుకొని వెంటనే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం అలాంటివి జరుగుతాయి. రెండోది ఏంటంటే డిజిటల్ అరెస్ట్. డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటంటే ఒక కాల్ చేస్తారు, ఒక వీడియో కాల్ చేస్తారు, చేసేసి ఇట్లా మీరు ఒక క్రైమ్ లో ఇరుక్కున్నారు, మేము పోలీస్ డిపార్ట్మెంట్, లేకపోతే మేము సిబిఐ, ఆల్ దట్ అలా చెప్పేసి ఒక గవర్నమెంట్ అఫీషియల్స్ లా కలరింగ్ ఇస్తారు, భయపెట్టిస్తారు. వీళ్ళు ఏం క్రైమ్ చేయముందు, లేదా డ్రగ్స్ ఇంట్లో పెట్టించినాము, డ్రగ్స్ లో దొరికిండ్రు ఇట్లా అని చెప్పేసి లిటరల్లీ వాళ్ళ సొంత ఎవరైతే సీనియర్ సిటిజన్స్ లేదా ఎవరైతే డిజిటల్ అరెస్ట్ లో ఉంటారో కనీసం వాళ్ళు రూమ్ దాటి కూడా వెళ్ళరు, అట్లా అరెస్ట్ చేసేస్తారు. అందుకే దాన్ని డిజిటల్ అరెస్ట్. సో ఎవరు కాంటాక్ట్ కాలేరు ఇంకా. ఆయన భయపడేసి వాళ్ళు బెదిరించిన బెదిరింపులకి అన్నిటి భయపడేసి ఎంత అడిగితే అంత డబ్బులు ఇచ్చేయడం జరుగుతుంది. అలా అది జరిగిన తర్వాత బయటకు వచ్చేసరికి అది పోలీసు కాదు, అదంతా ఫేక్.
వాళ్ళు ఎట్లా కలరింగ్ ఇస్తారంటే ఒరిజినల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నట్టుగా ఇస్తారు అనమాట, ఐడీస్ ఆల్ దట్ ఇస్తారు. వీళ్ళు నిజంగా భయపడిపోయి డబ్బులు ఇచ్చేస్తారు. ఇట్లా ఉంటది. ఇంకోటి ఏంటంటే మెయిన్ ట్రేడింగ్. ఈ ట్రేడింగ్ లో కూడా ఫేక్ సైట్స్ వల్ల ఇది అని చెప్పి అదని చెప్పి మీకు ఇంత లాభం చూపిస్తా, మీకు అంత లాభం చూపిస్తా అని చెప్పేసి ట్రేడింగ్ చేయించి ముంచేస్తారు. అది కూడా ఒక సైబర్ క్రైమ్. ఇవన్నీ సైబర్ క్రైమ్సే కావు, ఇంకా కూడా చిన్న చిన్న తరహాలు కూడా చూసుకుందాం. ఎగ్జాంపుల్, మీరు ఒక ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంది, మీకు ఒక డ్రెస్ నచ్చింది, బాగా నచ్చింది, ఏం చేస్తారు? డ్రెస్ నచ్చింది, ఇంక అంతే, వెనక ముందే ఆలోచించాం అది ఒరిజినల్ సైటా జెన్యున్ సైటా అనవసరం. ఆ డ్రెస్ నచ్చింది, నేను ఆర్డర్ పెట్టుకోవాలి. అండ్ కొన్నిసార్లు అది పెట్టేటప్పుడు ఏంటంటే సిఓడీస్ ఉంటాయి, కొన్నింటికి ముందే పేమెంట్ చేయిస్తే తప్ప మేము ఇయ్యమంటారు. కొంతమంది ముందే పే చేస్తారు. సిఓడిలో కూడా మళ్ళీ క్రైమ్ జరుగుతాయి, అది కూడా చెప్తున్నా. ఇప్పుడు ఏంటి సిఓడి అంటే చూసిన తర్వాత కడతాం మనం, ప్యాక్ ఓపెన్ చేసుకోవడానికి ఉండదు కదా. ప్యాక్ ఇట్లా చేతిలో పెడతాం, ఓకే ఓకే వచ్చిందని సిఓడి ఇచ్చేస్తాం, కట్టేస్తాం. తీరా ఆ డ్రెస్ అనుకోని ఓపెన్ చేసి చూస్తే అందులో ఏముంటాయి తెలుసా? ఏదో పాత క్లాతులు ఉంటాయి. కొన్నిసార్లు అయితే ఇవి కూడా ఉన్నాయి, బ్రిక్స్ కూడా. ఒకరైతే ఒక కేసు విన్నాం కదా, ఐఫోన్ ఆర్డర్ పెట్టుకుంటే బ్రిక్ వచ్చింది, ఇటుక వచ్చింది. సో ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్సే. సో సైబర్ క్రైమ్స్ అంటే మెయిన్ ఏంటంటే ఒక ఫోన్ ని ఇంటర్నెట్ యూజ్ చేసుకునే క్రైమ్ అంతా కూడా సైబర్ క్రైమ్స్. అండ్ ఇందులో మెయిన్ సొల్యూషన్ ఎక్కడ తెలుసా? మీకు ఈ మనీ రికవర్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ వచ్చే ఫ్యాక్టర్ ఏంటి తెలుసా? టైం. ఆ క్రైమ్ అయిన తర్వాత ఎంత తొందరగా మీరు రియాక్ట్ అయ్యి కంప్లైంట్ పెడితే అంత తొందరగా అంత ఈజీగా మీ డబ్బులు మీకు వెనుకకు వస్తాయి. మీరు ఎంత లేట్ చేస్తే మీకు అంత పోయినట్టే, లాస్. ఎందుకు తెలుసా? ఒకసారి ఒక అకౌంట్ లకు ట్రాన్స్ఫర్ అయిందంటే ఆ అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్, ఆ అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్, టక్ 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 పోతూనే ఉంటాయి. సపోజ్ ఒక ₹1,00,00,000 సైబర్ క్రైమ్ అయింది అనుకోండి, 1 crore అంటే లిటరల్లీ ఒక 1000 అకౌంట్స్ కి మొత్తం అమౌంట్ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. అండ్ ఈ అకౌంట్స్ ఎవరియో తెలుసా? అన్ఎడ్యుకేటెడ్ ఆటో డ్రైవర్స్, వాళ్ళే వీళ్ళయి. ఇదే విధంగా ఇప్పుడు మీరు అంటుంటే మనం మన ఒక మూవీ చూసాం ధనుష్ గారిది కూడా, అందులో కుబేరా మూవీలో కూడా ఇట్లాగే అడుక్కునే వాళ్ళందరి మీద అకౌంట్స్ తీసేసి వాళ్ళ మీద చేస్తూ ఉంటారు కదా. ఆర్గనైజ్డ్ క్రైమ్ అది. ఆ లెవెల్లో జరుగుతుందా లేదా నాకు తెలియదు, మూవీ మట్టుకు ఉంది కానీ, బట్ ఇది రియాలిటీ. అది మూవీ, బట్ రియాలిటీకి వచ్చేసరికంటే నిజంగా కూడా ఇది బయటకి యాక్చువల్లీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకుంది వేరే స్టేట్ లో. సో ఇది రియాలిటీ చెప్తున్నాను. వాళ్ళ టార్గెట్ ఎవరంటే ఈ అకౌంట్ హోల్డర్స్ అంతా కూడా ఆటో డ్రైవర్స్, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు, అంటే చిన్న చిన్న స్మాల్ షాప్ వెండర్స్, స్టూడెంట్స్. ఆ స్టూడెంట్స్ కూడా మళ్ళీ MBA అట్లా కాదు, పీజీకి కాదు, ఇంటర్, డిగ్రీ లోపల వాళ్ళని టార్గెట్ చేస్తారు. వాళ్ళకి ఏం చేస్తారు తెలుసా? మీ అకౌంట్ మాకు ఇవ్వండి, మీకు 1 month కి 2,000 3,000 పే చేస్తామంటే స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే 2-3 వేలు అనగానే ఏముంది అనేసి తీసేసుకొని రెంట్ లాగా అకౌంట్ కి రెంట్ పే చేసినట్టు, ఇంకా ఫీజ్ పే చేసినట్టు అమౌంట్ తీసుకొని అకౌంట్స్ ఇచ్చేస్తూ ఉంటారు డీటెయిల్స్. అకౌంట్స్ లో పడడం ఇట్లా పడితే మళ్ళీ వెంటనే ఇంకొక అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మన సైబర్ క్రైమ్ రిపోర్ట్ అయిందో, సైబర్ క్రైమ్ బ్రాంచ్ ఉంటుంది ఏదైనా సరే. ఇప్పుడు ఏదైనా ఇట్లాంటి అయితే వెంటనే మీరు సైబర్ క్రైమ్ బ్రాంచ్కి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాలి, ఓకేనా? లేకపోతే 1930కి కూడా మీరు 1930కి కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా కంప్లైంట్ చేయొచ్చు మీరు. సో కంప్లైంట్ చేసిన వెంటనే ఏంటంటే ఈ దీంట్లో ఒక గోల్డెన్ అవర్ అని ఉంటది. గోల్డెన్ అవర్ అంటే ఫస్ట్ 1 hour క్రైమ్ అయిన తర్వాత ఫస్ట్ 1 hour క్రూషియల్. ఆ టైంలో కనుక మీరు కరెక్ట్ టైంకి మీరు రియాక్ట్ అయ్యి పోలీస్ కంప్లైంట్ పెట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే టక్కున దొరకబట్టచ్చు. అట్లీస్ట్ 70-80% డబ్బులని వెనక్కి వస్తాయి. అండ్ ఇఫ్ యూ గో అవుట్ ఆఫ్ 24 hours కష్టం, చాలా కష్టం, ఇంపాసిబుల్ అది. సో మళ్ళీ ఇంకోటి ఏం తెలుసా? ఈ సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు ఎవరో మన ఇంటి పక్కలు కాదు, లేకపోతే హైదరాబాద్ లో ఉండేటోళ్ళు కాదు, ఈవెన్ మన స్టేట్ కాదు, మన దేశంలో కూడా ఉండరు వాళ్ళు. కంప్లీట్ వేరే దేశాల నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు. సింగపూర్, సౌత్ ఆఫ్రికా, అక్కడ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు. అక్కడ నుంచి, ఎందుకంటే ఇంటర్నెట్ లో ఎవ్రీథింగ్ అవైలబుల్ కదా దీస్ డేస్. సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అందుకని మనం ఏంటంటే, నేను చాలా మట్టుకు ఏం చెప్తా అంటే ప్రైవసీ ఉంచుకోండి. ఎవరు పడితే వాళ్ళకి అడగగానే ఇవ్వడాలు, ఎవడు కూడా ఈ రోజు వరకు ఏ బ్యాంక్ కూడా వచ్చి నీ డీటెయిల్స్ ఇవ్వని ఫోన్లు అడగడు. ఆర్ ఏ పోలీస్ డిపార్ట్మెంట్ వాడు కూడా కాల్ చేసి నువ్వు క్రేజ్లు ఇరుక్కున్నావు, నువ్వు పైసలు ఇయ్య అనడు. నీకు 41A నోటీస్ వస్తుంది, నువ్వు రావాలి, నిన్ను అరెస్ట్ చేస్తారు, నువ్వు పోతారు. ఇది జరిగిద్ది. అంతేగాని ఫోన్లలో కాల్ చేసి పోలీసులు ఎవరు బెదిరించరండి, అది సైబర్ క్రైమే. కాల్ వచ్చిందంటే సైబర్ క్రైమ్ అని మెంటల్ ఫిక్స్ అవ్వండి, అలర్ట్ కాండి.
వెంటనే కాల్ చేయండి. నాకు కూడా ఒకసారి కాల్ వచ్చిందండి, ఒకసారి ఇలాగే కాల్ వచ్చేసి ఇట్లా మీకు డబ్బులు ఇస్తాము, మీరు ఇట్లా రండి, మీకు 30,000 లోన్ ఉంది, ఆల్ దట్. ఎక్కడి నుంచి చేస్తున్నారు బాబు, పోలీస్ కంప్లైంట్ చేస్తా అనగానే టక్కున కట్ చేసిండ్రు. అండ్ మీకు ఒకటి తెలుసా, వాళ్ళకి ఒక ముక్క ఇంగ్లీష్ రాదు, హిందీలో మాట్లాడతారు. అవును, ఎక్కువ శాతం హిందీలో మాట్లాడతారు. మనం ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్ళకి కనీసం అర్థం కూడా కాదు. వాళ్ళు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తుంటారు, నార్త్ ఇండియా అక్కడి నుంచి కూడా. సో ఒకసారి ఇట్లనే నాకు అయింది కూడా, నేను తిడితే వాళ్ళు ఉల్టా నన్ను కూడా తిట్టిన రోజులు. నేను మళ్ళీ వెంటనే చేసా, అవుట్ ఆఫ్ సర్వీస్ ఆ నెంబర్, నేను కంప్లైంట్ చేస్తున్నాను అర్థమైపోయింది, అవుట్ ఆఫ్ సర్వీస్. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు చెప్తున్నా అంటే మనకు కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అలర్ట్గా ఉండండి. అలర్ట్ ఉండడం బెటర్. అండ్ కొంతమంది ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చేసి ట్రేడింగ్ గురించి చెప్పాను. చాలా మంది ఏం చేస్తారంటే ఎవరో కనెక్ట్ అయిపోయి మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయండి, 50,000 1,00,000 ఇప్పిస్తాం అంటారు. అవును, ఇంకోటి ఏం తెలుసా దరిద్రం, ఫస్ట్ సెకండ్ థర్డ్ ట్రాన్సాక్షన్స్ కి నిజంగానే డబ్బులు ఇప్పిస్తారు. మీరు 50,000 పెడితే 1,00,000 ఇస్తారు, 1,00,000 పెడితే 2,00,000 ఇస్తారు. అట్లా ఫస్ట్ 2-3 ట్రాన్సాక్షన్స్ నిజంగా కూడా మీకు డబ్బులు ఇప్పిస్తారు. మనం ఏం చేస్తాము, 1,00,000 పెట్టిన దగ్గర 1,00,000 పెట్టేస్తాం. ఇంకా 10 లక్షలు అయితే అట్లీస్ట్ పెడతాం, 10కి 20 అప్పు తెచ్చి మరీ పెడతాం. ఎందుకంటే అరే వచ్చినాయి, ట్రస్ట్ పడితే నమ్మొచ్చు, జెన్యూన్ అని ఒక నమ్మకం కల్పిస్తారు. రైట్, ఖతం గాన్, మీరు పెట్టినవి పోతే, అప్పు తెచ్చి పెట్టినవి పోతే, అన్ని పోతాయి. అలా తెలివిగా చేస్తారు. అంటే ఇంకోటి చైన్ సిస్టమ్ ఒక బిజినెస్ ఉంటది. నువ్వు ఒకరిదే, నువ్వు ఇద్దరిదే, నువ్వు 5గురిని తీసుకురా, 5 10 తీసుకురా, 100 మందిని తీసుకొస్తారని, అదో స్కామ్. మళ్ళీ ఇక్కడ కూడా జరిగేది ఇదే. స్టార్టింగ్ లో చూపిస్తారు రిటర్న్స్, లాభాలు చూపిస్తారు, ఆ తర్వాత మొత్తం దుకాణం ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఇలాంటి క్రైమ్స్ అన్ని అవుతున్నాయి. సో ఇవి ఈ కాలంలో అయ్యే మేజర్ క్రైమ్స్ ఏంటో తెలుసా, ఈ క్రిమినల్ కేసెస్ కావు, ల్యాండ్ కేసెస్ కాదు, ఫ్యామిలీ మ్యాటర్స్ కాదు, హైయెస్ట్ పీక్ లో ఉన్న ఏంటో తెలుసా, సైబర్ క్రైమ్స్. అండ్ దానికి ఏంటి తెలుసా, మనకి ఒక నోడల్ ఏజెన్సీ లేదు, అంటే ఒక అథారిటీ లేదు, ఒక ఇన్వెస్టిగేటివ్ అంటే సపరేట్ గా ఒకటి ఉండి కంప్లీట్ సైబర్ క్రైమ్ తోనే డీల్ చేసేది. ఎఫిషియన్సీ అంత లేదు. ఎఫిషియన్సీ లేదు అనే దానికంటే ఏంటంటే వాళ్ళని ఎదుర్కొనే అంత టెక్నాలజీ ఆర్ ఐడియాస్ అవంతా ఎక్కడో ఎవడో ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తుంటే ఇక్కడ నుంచి ఏం చేయగలుగుతారు పాపం, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయగలుగుతారు. అండ్ చేసిన వాళ్ళు 3 రోజులకో 4 రోజులకు వచ్చి కంప్లైంట్ ఇస్తా అంటే ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారు పాపం వాళ్ళు. మహా అంటే ఏం చేయగలుగుతారు, అకౌంట్స్ అన్ని ఎక్కడెక్కడ పోయినాయో బ్యాంక్స్ త్రూ ఫ్రీజ్ చేసేస్తారు. బట్ ఆ ఫ్రీజ్ చేసే టైంకి మొత్తాన్ని 0 రూపాయి ఉండదు. సో దిస్ ఈస్ ఏం లేదండి, రెమెడీస్ ఒక్కటే, బీ అలర్ట్. ఏమన్నా అయితే తొందరగా రిపోర్ట్ చేయండి సైబర్ క్రైమ్ కి, ఏమన్నా ఇలాంటివి జరుగుతాయి. సో దట్ మీ 50-50 ఛాన్సెస్ ఇంకోరు కూడా జరగకుండా ఉండడానికి కూడా ఉంటుంది. కాబట్టి కంప్లీట్ వెంటనే చేసేయండి అండ్ అలర్ట్ ఉండండి. ఒకవేళ ఏమైనా అయితే మాత్రం మీకున్న రెమెడీ ఏంటంటే సైబర్ క్రైమ్ లో రిపోర్ట్ చేయడము ఆర్ 1930 కాల్ చేయడం. రైట్, థ్యాంక్ యూ.